ఇది ఒకానొక మండపం. చూస్తుంటేనే ఎంత కడుపు కాలుతుందో చూడండి. అది వినాయకుడా అక్కడ ఉన్నది, లేకపోతే ఇంకేమన్నా వీళ్ళ బుద్ధుల్లో వీళ్ళు అసలు మనుషులైనా, వీళ్ళు హిందువులైనా, సంకర జాతి వెధవలని అడుగుతున్నా నేను. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వినాయక చవితికి ఎలాంటి పండగ పూట దేవుడు ఎంత పవిత్రమైన అన్ని విఘ్నాలను తొలగించేటటువంటి దేవుడికే ఇంత దరిద్రటువంటి విఘ్నాన్ని ఆయన కళ్ళారా ఆయన కళ్ళ ముందు చేయడం అనేది ఎంత పాపం. అరే వ్యభిచారం చేసుకోవడానికి, లేకపోతే ఇలాంటి రికార్డింగ్ చేయడానికి దానికి సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఒక విధానం వేరే ఉంటుంది. ఎంతో హిందువులు ఎంతో భక్తిగా కొలుస్తున్నటువంటి ఈ వినాయక చవితిని, హిందువుల యొక్క ధర్మాన్ని, నమ్మకాన్ని ఈ విధంగా అలా అవహేళన చేయడం, దీనికి కారణమైనటువంటి విధవలు ఎవడైనా సరే వాడు విధవనే చెప్పాలి. ఇలాంటి మండపాలకి డొనేషన్లు ఇచ్చేటటువంటి పెద్దల్ని అడుగుతున్నా, వాళ్ళు చేస్తున్నటువంటి ఎదవ పనులు మీకు పాపాలు, మీ కుటుంబం